హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, నమస్తే. గుడ్ ఈవినింగ్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఈవినింగ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము. అయితే వాళ్ళ వీడియో ఏంటంటే ఒకసారి ఇట్లా దగ్గరికి రండి చూపిస్తా. ఈ టైపు స్నేక్ ప్లాంట్ మా దగ్గర లేదండి. పొడుగు కాడలు ఉన్నాయి కానీ ఈ టైప్ లేదు. ఇది ఒకరు తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చి కుండీలో పెట్టినప్పుడు ఏం చేసా అంటే కొన్ని ఆకులు కట్ చేసి ఇది చూడండి ఒకసారి, ఎక్కువ ఆకులన్నీ కట్ చేసేసి ఇందులో పెట్టాను. చూసారా మంచి మొక్కలు వచ్చాయి. ఇగో ఇట్లా, ఇంకా ఇక్కడ ఒకటి, అంటే ఈ ఆకు ఇట్లాగే ఉంది, ఆకు పక్కన మొక్క వచ్చింది అన్నట్టు. ఇగో ఇక్కడ ఒకటి అట్లా. ఇందాక ఇంకో కుండీలో కూడా పెట్టాను, అందులో కూడా ఉన్నాయి. అలా దీన్ని పెంచాలన్నట్టు. కనుక ఈ వెరైటీ నా దగ్గర లేదు అని, అయితే ఇప్పుడు ఈ పిలకల్ని తీసేసి నేను వేరే కుండీలలో పెట్టుకుందామని చూపిద్దాం మీకు కూడా అని. ఇందాక ఇంకో కుండీ అన్నా కదండి, ఇగో ఇందులో కూడా పెట్టాను. ఇగో ఇందులో కూడా చూడండి అవే ఆకులు చక్కగా ఇక్కడ 3 మొక్కలు, ఇగో ఇక్కడ ఒకటి 4 వస్తున్నాయి. ఇలా మనము ఏ చెట్టు అయినా సరే, ఒక్క చెట్టు ఉంటే ఎన్ని చెట్లైనా చేసుకోవచ్చండి. ఇలాగే జేజీ ప్లాంట్ అయినా ఏదైనా సరే. నేను ఇప్పుడు వీటిని ఈ కుండీలలో పెడదామనేసి, ఇవి ఇంట్లో పెట్టుకుందామని దీంట్లో పెడుతున్నాను. ఇలా కొంచెం అడుగున కొబ్బరి పీచు వేసి పెడితే మనకు ఆ డ్రైన్ హోల్ కూడా మూతపడుతుంది. ఒకటి కాస్తంత వాటర్ ఎప్పుడైనా తక్కువైనా కూడా కొబ్బరి పీచు ఉంటే మనకు తేమగా ఉంటుంది కదా అని ఉద్దేశంతో కొబ్బరి పీచు పెడుతున్నాను. ఈ కొబ్బరి పీచు ఇంట్లో కొబ్బరికాయలదేనండి. బయట మనం కొబ్బరికాయలు తెచ్చుకొని పొట్టు తీస్తాం కదా, అదంతా ఒక పక్కన పెట్టాను. మనకు అలవాటే కదా, ఏది పడేయం కదా. ఓకే అండి, దీంట్లో మట్టి పోసుకుంటూ అయితేనండి ఇంకొక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. మనకిప్పుడు మిడ్ సమ్మర్లో ఉన్నాం కదా. ఇప్పుడు కంపల్సరీ మనం చెట్లలో నిజంగా జాగ్రత్త తీసుకోవాలండి. వర్షాకాలము ఒక టైపు జాగ్రత్తలు తీసుకుంటే ఈ కాలం ఒక టైపు తీసుకోవాలి జాగ్రత్తలు. అది ఏంటంటే ఇప్పుడు మనం మట్టినంతా కూడా కుండీలలో, ఇప్పుడు ఇట్లా చూడండి, ఈ పెద్ద కుండీలలో మట్టి అంతా కూడా మనమంతా ఇట్లా తవ్వినట్టు చేసేసి దాన్ని కాస్తంత లూజుగా చేసుకొని ఏదన్నా మంచి ఎరువులు ఇచ్చుకోవాలంటే కనుక ఇది మంచి టైం అండి. మనకి ఎరువు కూడా ఇప్పుడు పేడ ఎరువైనా ఆవు ఎరువైనా ఇప్పుడు చక్కగా ఎండిపోయి మంచిగా దొరుకుతుందండి. ఎవరైనా గేదెలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే చక్కగా ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటే కొంచెం మట్టి అంతా లూజుగా చేసేసుకొని రోజు ఒక 2 కుండీలు 3 కుండీలు మన టైంని బట్టి అలా చేసుకుంటూ పోతుంటే చెట్లు మళ్ళీ వర్షాలు పడేటప్పటికి మట్టి అంతా చాలా బలంగా తయారై ఉంటుందండి. అదే చెప్పుదాం అంటే అందరు చేస్తారనుకోండి. ఈ మట్టిలో నేను వర్మీ కంపోస్టు, అదే మన ఇంట్లో కంపోస్టు అన్నీ కలిపే పెట్టుకుంటా అని చెప్పే కదా, అలా కలిపిన మట్టిని ఇలా పెడుతున్నాను. అది ఇవి చిన్నగా తీయాలండి. ఆల్రెడీ నీళ్ళు బట్టి ఉంది. ఇది నేను ఎక్కువ ఈ మట్టిలో ఏం చేశాను అంటే, ఇది ఇట్లా ఈ ఆకులు పెట్టినప్పుడు ఇసుక ఎక్కువ పోసానండి, మట్టి తక్కువ ఇసుక. ఇట్లా చూసారా చక్కగా వేర్లు వచ్చి మంచిగా ఉంది చూసారా. ఇప్పుడు ఈ ఆకును కట్ చేయకుండా ఈ పట్టినే పెట్టేద్దామండి. ఆకు కట్ చేస్తే ఏంటంటే దీనికి ఇప్పుడే తల్లి నుంచి దూరం చేసినట్టే ఇది ఎండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాగే పెడదాము. మీ ఇంట్లో పెట్టుకునేది కాబట్టి కొంచెం దీంట్లో కొబ్బరి పీచు ఎక్కువనే కలిపానండి. కోకోపీట్ లాంటిది ఉంటుంది కదా, అది ఉండే ఇంట్లో, అది కూడా ఎక్కువనే కలిపి పెట్టాను. చూసారా, పైన ఇంకొంచెం మట్టి కూడా పోసుకోవచ్చు. చూడండి అసలు ఎంత బాగుందో. అన్నీ కూడా ఇలాగే కొంచెం దీంట్లో ఎక్కువ ఇసుకనే ఉంది కాబట్టి పర్లేదండి, వేర్లు ఏమి ఊడిపోయే ఛాన్స్ లేదు. అయినా సరే కాస్త జాగ్రత్తగా తీసుకుంటే ఇదైతే ఊరికనే వచ్చేసింది లేండి. చూడండి అసలు ఎంత చక్కగా వచ్చినాయో మొక్కలైతే. ఇంతవరకు పెట్టేద్దాం. ఇది కలిపి పెట్టేద్దాం.
ఇలాంటివి చిన్న చిన్నవి మనం పెట్టుకుంటే ఎవరన్నా అడిగినా కూడా గబుక్కున ఇయ్యటానికి కూడా మనకు రెడీగా ఉంటాయండి మొక్కలు. చూసారండి 4 ఇట్లలో సెట్ చేసి పెట్టాను. చూడండి, కొంచెం వాటరింగ్ కూడా చేద్దాము. వాటర్ చేస్తే మీకు మొక్క కూడా నీట్గా కనిపిస్తుంది. ఎండకు మొక్కలు అయితే చాలా డల్ అయిపోతున్నాయండి. అసలు ఈ ఎండని బారి నుంచి వాటిని కాపాడుకునే బాధ్యత కూడా మనదే కదండి. 2 పూటల వాటర్ చేసినా కూడా మొక్కలు పాపం డల్ అంటే చాలా డల్ అవుతున్నాయి. ఇలా ఇవ్వంటేనేమో ఈ స్నేక్ ప్లాంట్లు అంటేనేమో ముండివి కాబట్టి పర్లేదండి. కొన్ని అయితే చాలా డల్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేను ఈ కుండీలో ఒక్క మొక్క తెచ్చుకొని ఇందులో పెట్టా. ఇప్పుడు ఇవి 4, ఇంకొక కుండీలో కూడా ఉంది. నేను తర్వాత ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. అలాగే ఇవి కొంచెం పెద్దగా అయిన తర్వాత కూడా మళ్ళీ మీకు చూపిస్తానండి. నేను ఎలా అయినాయి అని మాత్రం కంపల్సరీ ఒక వీడియోలో చూపిస్తాను. చూడండి, నా పార్ట్స్ బాగున్నాయండి. ఇవి చాలా చిన్న పార్ట్స్, ఇంట్లో పెట్టుకుందాం అనేసి ఇవి తెప్పించుకున్నాను. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి. లైక్ చేయడము, షేర్ చేయడము మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.